హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ మంత్ర. గైస్, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు యాక్టివిటీ ఏం జరిగిందనే కాన్సెప్ట్ని ఈరోజైతే మనము గుర్తు చేసుకుందాము ఒకసారి. అండ్ ఇంకేంటంటే ఈరోజు మనము ఆప్షన్ సెల్లింగ్లో మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, అదేవిధంగా ఈక్విటీలో మనకి ఎన్ని రూపాయలు మనము సంపాదించగలిగామన్నది చాలా జెన్యూన్గా చాలా తక్కువ అమౌంట్ అయితే ట్రేడ్ చేయడం జరుగుతుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొకటి అయితే మీకు చెప్పదలుచుకున్నానండి క్లారిటీగా. నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. సింపుల్గా ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, అసలు ట్రేడింగ్ అనేది ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎలా చేస్తున్నాము ఏం లేదండి. మనకు తెలిసిందే ట్రేడింగ్ కానీ లేదు అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేసినప్పుడు మనకి స్ట్రెస్ అనేది మనకి స్ట్రెస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఎక్కడ బై చేయాలి, అదేవిధంగా ఎక్కడ సెల్ చేయాలన్న విషయం అనేది తెలియకపోతే మనము ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ మనము చేయలేము కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత మనము ఎలా చేసినా ఇప్పుడు ఆల్గోస్ ఎందుకు మనకి ఎంత సక్సెస్ అవుతున్నాయంటే, పర్ఫెక్ట్ ఎంట్రీ ఒక్కొక్కసారి ట్రేడ్ అనేది దాటిపోతుంది, ఒకసారి ట్రేడ్ అనేది ఆల్గో తీసుకోలేదు. మాన్యువల్గా ట్రేడ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి. హ్యూమన్ ఎమోషన్స్లో మనం చేసుకున్నప్పుడు మనకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఎక్కడ తీయాలో తెలియదు, డబ్బులు ఇంకా ఆశ పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా డౌన్ అయిపోయింది అనుకోండి మనం తీసుకున్న పొజిషన్ తర్వాత, అరే బాబు స్ట్రెస్ అనేది అంతా ఇంత ఉండదు. బట్ మనం ఏం చేయాలి అంటే సింపుల్ అండి. మేము 10 years 15 years నుంచి ఒక ఇండికేటర్ అనేది మేము కనుగొన్నాము. దీన్ని మీరు ఆప్షన్ బయింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్కి ఇక్కడ చూడండి, ఆప్షన్ బై సెల్లో సిగ్నల్ వచ్చింది ఇన్ని వరకు. ఇక్కడ మీరు సెల్ తీసుకుంటే ఇక్కడ దాకా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. బై అనేది మీరు ఇక్కడ తీసుకుంటే ఇంత ర్యాలీ అనేది. కానీ ఏంటంటే బై తీసుకున్నా సరే ఒక్కొక్కసారి కన్సల్టేషన్లో ఉందనుకోండి ప్రీమియం అనేది డికే అయిపోతుంది. కాబట్టి మనము సెల్ అనేది తీసుకుంటున్నాం, ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఏం చేసుకుంటున్నాం అంటే ప్రతి వీక్లో కూడా ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, ప్రతిరోజు కూడా ఆ ఎక్స్పైరీస్ అనేవి మనం యొక్క ఇండికేటర్ని యాడ్ చేసి చూసి, ఈ రోజు అనేది నిఫ్టీ కాబట్టి నిఫ్టీని మనం తీసుకోవడం జరిగింది. మార్నింగ్ మనకు 11 గంటలకే 11వ తారీఖు కదా, మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ మనకి 9:30 రేంజ్లో సెల్ సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, సెల్ సిగ్నల్ వస్తే మామూలుగా అయితే పుట్ బై చేయాలి. కానీ మనం ఆప్షన్ సెల్లింగ్ కాదు చేస్తున్నాం బట్టి కాల్ అనేది మనం సెల్ చేసుకున్నాం. ఎందుకండి ఇక్కడ మార్నింగ్ మీకు ఈ స్టాక్ గురించి మాట్లాడుతాను తర్వాత. ఇదిగోండి మార్నింగ్ మనము ఒక కాల్ని సెల్ చేసాం 24,450 రూపాయల దగ్గర 965 రూపాయలకి మనము కాల్ అనేది సోల్ చేయడం జరిగింది. ఓకేనా, సోల్ చేసి ఏం చేస్తాం, సోల్ చేసి కూర్చోవడమే సిగ్నల్ మారినంత వరకు. మార్కెట్ ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ ఏం చేయాలి, యాక్చువల్గా మనము కాల్ బై చేయాలి, కానీ యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేసేసి పుట్ని సోల్ చేయాలి. కానీ మనం ఇక్కడ ఎందుకు చేయలేదంటే, యాక్చువల్గా అయితే చేయాలి, బట్ మనం ఇక్కడ ఎందుకు చేయలేదంటే క్లియర్ అండి. ఎందుకు చేయలేదంటే అప్పటికే ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ ₹1.50 అనేది వచ్చేయడం జరిగింది. కాబట్టి రిస్క్ అనేది ఉండదులే ₹1.50 అని చెప్పేసి మనం వెయిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి మనకి 716 రూపాయలు అనేవి రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 1,277 రూపాయలు అనేది లాట్ సైజుని బట్టి వాళ్ళ యొక్క లాట్ని బట్టి మనకి రావడం అనేది జరుగుతుంది. ఈరోజు లాట్ సైజ్ అనేది నిఫ్టీ లాట్ సైజ్ 25 రూపాయలు కాబట్టి మనకి ఆల్మోస్ట్ 10 రూపాయల దగ్గర సెల్ చేసాం కాబట్టి లాట్కి మనకి 250 రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది. ఎన్ని లాట్లు తీసుకుంటే అన్ని రూపాయలు అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సెకండ్ ఇంకో దాని గురించి మాట్లాడినట్లయితే ఏం లేదండి, మనము మార్కెట్లో స్ట్రెస్ తీసుకోకూడదు, ఆందోళన చెందకూడదు. ఎప్పుడైతే ఆందోళన చెందామో అన్నెసరిగా ఆరోగ్యానికి బీపీ షుగరు ఇలాంటివి అనేవి అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ లేకుండా ఏం లేదండి, సెల్ వచ్చినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఆ కాల్ అనేది సెల్ చేసుకుంటాం, బై వచ్చినప్పుడు ఆ కాల్ పొజిషన్ క్లోజ్ చేసుకొని పుట్టిన అనేది సోల్డ్ చేసుకుంటాం. ఓకేనా, పొజిషన్ మార్చి అంతేనండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
ఇంకో యాక్టివిటీ ఏంటంటే ఏషియన్ పెయింట్ అనేది పొజిషనల్కి అనేది ఇవ్వడం జరిగింది. అక్యుములేట్ అనేది జరుగుతుంది ప్రజెంట్ ఏషియన్ పెయింట్లో. ఏషియన్ పెయింట్ అనేది మనం పొజిషనల్ కింద అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వాచ్ లిస్ట్ ఎస్సీఏ తీసుకోవడం జరిగింది. మనకి ఈ యొక్క అలర్ట్లు అనేది షిప్పింగ్ కార్పొరేషన్ మనకి ఒకే ఒక స్టాక్ వచ్చింది మనకి ఆల్మోస్ట్ స్కానర్లో. ఈ స్కానర్లో ఒకే ఒక స్టాక్ వచ్చింది మనకి. వచ్చినప్పుడు 308 రూపాయలుగా ఉంది. ఆల్మోస్ట్ ఇది 303 నుంచి ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టడం జరిగింది ఈరోజు. 330 ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ అయితే మనకి 303 నుంచి అప్పర్ సర్క్యూట్ అయితే మనకి అప్పర్ సర్క్యూట్ ఆల్మోస్ట్ కొట్టడం జరిగింది. మరి అన్నీ ఇస్తున్నారు కదా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు, మరి ఈక్విటీ చేస్తున్నారా లేదని చాలామంది అడుగుతున్నారు. ఈక్విటీ మేము ఏదైతే ఇస్తున్నామో అవన్నీ చేస్తామండి. ఇవ్వండి, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ మనకి ఎస్సీఐ ఇది మనం తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 3000 రూపాయల వరకు అయితే ఇది ఈక్విటీలో మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మన స్కానర్లో వచ్చిందండి. ఇక్కడ మన స్కానర్లో వచ్చింది 5% అనేది పెరిగింది. అప్పటికి ఆల్మోస్ట్ మనం ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి 9% అనేది పెరగడం జరిగింది. మరి ఈ స్కానర్ మీరు కూడా కావాలంటే ఎలాగా అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు దానికి హాయ్ అని పెట్టినట్లయితే దానికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయ్యింగ్ అనేది చేయట్లేదంటే ఆప్షన్ బయ్యింగ్ కూడా ఉంటుందండి. అది మన ప్రీమియం గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ప్రీమియం గ్రూప్లో ఇది ఇవ్వడం జరిగింది. నిఫ్టీ సెల్లింగ్ ఎవరికైతే మా దగ్గర 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లేదు, 5,000, 10,000, 15,000 ఉన్నాయన్న కొంచెం రిస్కీగా ఉంటుందండి ఆప్షన్ బయ్యింగ్. సో మనకి ఆప్షన్ బయ్యింగ్ కాల్స్ కూడా మనకి ఎవరైతే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ డీమాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఎవరైతే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఆప్షన్ బయ్యింగ్ కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తక్కువ 5,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నా సరే మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇది అప్పర్ సర్క్యూట్ అనేది కొట్టడం జరిగిందండి. సో ఇది మీకు చూపిస్తున్నాను. అప్పర్ సర్క్యూట్ అని మనం ఇచ్చిన తర్వాత కొట్టడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చిందో ఆల్మోస్ట్ మనకి బ్రేక్అవుట్ వచ్చిందో ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ని మొత్తం క్యాప్చర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఒక 2-3 డేస్లో అయితే ఇది పెరగబోతుందండి. కమింగ్ 1 day to 5 days పొజిషనల్ కింద చెప్పబడుతుంది. సిడిఎస్ఏలో ఆల్మోస్ట్ మంచి కన్సల్టేషన్ అనేది జరిగింది పొజిషనల్ కింద. ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న ప్రైజ్లో అయితే మీరు బై చేయండి. స్టాప్ లాస్ అంటే ఈ రేంజ్లో పెట్టుకోండి. మీకు క్లియర్గా చెప్పాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడున్న 24-42 దగ్గర మీరు బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు 22-20 అంటే 22,200 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 2,200 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న లెవెల్లో కొట్టుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ టార్గెట్ అనేది మీకు 2,800 అండ్ 3,300 వరకు 3,200 వరకు అయితే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదండి, చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి. లైక్ చేసి యూట్యూబ్ అనేది పుష్ చేయడానికి అవుతుంది. మోస్ట్ అండర్ రేటింగ్ ఛానల్ అండి మన ఛానల్. ఎందుకంటే ప్రతిరోజు కూడా పిఎన్ఎల్ అని చూపిస్తున్నాం, ప్రతి మంత్ కూడా పిఎన్ఎల్ చూపిస్తున్నాం, అండ్ ప్రతిరోజు కూడా ట్రేడింగ్ చేసిన పిఎన్ఎల్ అని చూపిస్తున్నాం. అయినా సరే ఛానల్ ఎంకరేజ్ చేయట్లేదు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డెఫినెట్గా మీరు షేర్ చేసి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మాకు కూడా ఎంకరేజింగ్గా ఉండి వీడియోస్ అనేవి చేయాలి అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ డీమాట్ అకౌంట్లో లేకపోతే మన ఛానల్ సపోర్ట్ చేయడానికి ఒక డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.